వేరు ముగ్గులు సత్రాయండి. పొద్దున్న 6 గంటలకే వచ్చానండి. మందు గట్ట కొట్టి టిఫిన్ గట్ట తెచ్చుకుని వచ్చి తాళం తీసినప్పటికి దూడలు చచ్చిపోన్నాయండి. దూడల కాడికి వెళ్ళినప్పటికేమో గీరేసి ఉన్నాయండి. ఈ దూడ ఏమో కంపడతలేదు. పులి అని గమనించి నేను ఇంకా భయం వేసి వచ్చేసానండి. ఈ తోటలో ఉన్నట్టుందండి. కుక్క ఏమో అనుకున్నాను కానీ ఇది తింటుందని నేను ఇంక దాని ఒక్క కూడా చూడలేదండి. వచ్చేసానండి భయం వేసి. ఇంకా పులి గోర్లు అని భయం వేసిందండి. వెళ్ళినప్పటికైతే తాళం తీసినప్పుడు పరిస్థితి ఇదండి. చచ్చిపోయినాయండి దూడలు. గీరేసి ఉన్నాయండి. గీరేసి ఉండగానే అప్పుడు దూడ ఒకటి కనపడతలేదు అని ఇలా చూసినప్పటికి ఎదురుబుడి కింద నుంచి లాక్కుపోయినట్టు తెలిసిందండి. ఇంకా పులని భయం వేసి ఇంకా మాట్లాడకుండా వచ్చేసానండి. తాళం వేసుకుని ఇంక ఇతలు వచ్చేసానండి. ఇంక నేను 3 అండి మొత్తం. ఓ దూడనే లాక్కుపోయాయండి. 2 ఆటని చంపేసి ఇక్కడ వదిలేసండి. ఓ దూడని తింటాక పట్టుకుపోయింది. అందులో మొక్కలు కూడా ఉన్నాయండి తోటలో. తీసారండి. కనుమ ఇంకా ఉన్నది మొగజాన్ చేలోకి పట్టుకుపోయినట్టు ఉందండి. ఏమోండి మరి నైట్ టైం ఇక్కడ ఉన్నాం కదండి. చందలమట్లు 6:30 దాకా ఇక్కడ ఉంటామండి. వెళ్ళిపోతామండి దూరం చక్క పెట్టి. ఈ వరకు అయితే ఇక్కడే ఉండేవాళ్ళండి కాపురం. ఇప్పుడు ఊళ్ళోకి వచ్చేసామండి. మా నాన్నగారికి ఏమో పెద్ద వయసు అండి. ఇంకా అందుకే ఈ ఊళ్ళోకి వచ్చేసాం. మాకు పొద్దుట 6 గంటలకండి. పులి సంచరించిందండి ఈరోజు. ముగ్గుల సత్యనారాయణ రాజు అని వాళ్ళ తోట ఉందండి ఊరి చివర. ఆ తోటలోకి వచ్చి 2 ఆవులను చంపేసి ఒక దూడను లాక్కెళ్ళిపోయిందండి. ఇది సమాచారం తెలిసి మేము అందరం కూడా వచ్చి ఫారెస్ట్ వాళ్ళని గట్రా అందరం గ్యాదర్ చేసాం. ఇది గత 8 రోజుల నుంచి కూడా జంగారెడ్డిగూడెం, పుట్టాయిగూడెం, అలాగే పట్టిసీమ దగ్గర ఇటుకెళ్ళిపల్లి అని ఆ విలేజ్లో కూడా 2-3 ఆవుల్ని చంపేసి తినడం. అక్కడి నుంచి పట్టిసీమ మీద నుంచి ఇటు పెద్దకొండ ఇప్పుడు వచ్చిందని చెప్పి ఫారెస్ట్ వాళ్ళ సమాచారంలో మేము పేపర్లో చూసామండి. డిపార్ట్మెంట్కి చెప్పడం, వాళ్ళు రావడం, ఎక్కడుందో నిర్ధారణ అయింది. అక్కడ మొక్కజొన్న చేను అరటి తోటలోనే ఉందని నిర్ధారణ అయింది. అందరూ చూడడం జరిగింది. దాన్ని కొద్దిగా చర్యలు తీసుకుని వైజాగ్ జూ పార్క్ నుంచి రప్పిస్తారో ఎక్కడి నుంచి రప్పిస్తారో పట్టి బంధిస్తే చుట్టుపక్కల రైతులు పొలాల్లో వ్యవసాయాలు చేసుకోవడానికి ఇబ్బంది లేదు. నెక్స్ట్ కొన్ని దగ్గరలో 2-3 కిలోమీటర్లలో జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది. అలాగే మా ఎమ్మెల్యే గారు డిఈఓ గారితో ఎంఈఓ గారితో మాట్లాడడం, రేపు ఎల్లుండి స్కూల్కి హాలిడేస్ ఇవ్వమని చెప్పాం. అలాగే ఊర్లో ఉన్న ప్రజలందరినీ కూడా పొద్దున్నే బహిర్భూమికి వచ్చే వాళ్ళని కూడా అలర్ట్ చేసి బహిర్భూమి కూడా రావద్దని చెప్పాం. తెల్లారి గట్ల 4:30-6 గంటల పరిసరాల్లో అది తిరిగే అవకాశం ఉందని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్ల బహిర్భూమికి వచ్చే వాళ్ళని కూడా అలర్ట్ చేసాం. ఊర్లో కూడా అందరినీ కూడా మైకులు పెట్టి ప్రచారం చేసి చెప్పాం. ఈ జనాలందరికీ కూడా స్కూల్కి వెళ్ళి పిల్లలకి, పొద్దున్న ట్యూషన్కి వెళ్ళి పిల్లలకి కానీ, రైతులు పొలాలు చేసుకుని వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా అన్ని తగిన చర్యలు తీసుకుని త్వరగా బంధించాలని చెప్పి అధికారులను కోరుకుంటున్నాం.